ఈరోజు మొత్తం కల్పంలో చాలా అద్భుతమైన రోజుగా అనుభవం చేసుకోండి. ఈరోజు మొత్తం కల్పంలో చాలా అద్భుతమైన రోజుగా సమయాన్ని అనుభవం చేసుకోండి. ముందుగా సమయం చాలా విలువైన సమయం, పరమ పవిత్రమైన సమయం. సృష్టికర్త తన సృష్టిపైకి వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తున్న పవిత్ర సమయం. ఆత్మ పరమాత్మ కలయిక యొక్క సౌభాగ్యంతో కూడుకున్న సమయం. ఈరోజు మొత్తం కల్పంలో చాలా చాలా పవిత్రమైన రోజుగా అనుభవం చేసుకోండి. రెండు, మనల్ని ఎవరు తయారు చేస్తున్నారు? మనం ఎలాగుండేవాళ్ళం? ఎవరు వచ్చారు మన దగ్గరికి? వచ్చి ఎలా తయారు చేస్తున్నారు? ఆ విషయం కూడా అనుభవం చేసుకోండి. ఎవరొచ్చారు? సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞాత వచ్చారు. తెలిసిన జ్ఞాత వచ్చారు. ఇంకెవరొచ్చారు? మన ఆత్మకి జన్మనిచ్చిన తండ్రి వచ్చారు. ధర్మమే సౌభాగ్యమని చాటి చెప్పటానికి ధర్మరాజు రూపంలో పరమాత్మ శివుడు వచ్చారు. అనుభవం చేసుకోండి. మనం పిలిస్తే వచ్చారా? ఆయనకి ఆయన వచ్చారా?
మనం పిలవటానికి ఆయన ఎక్కడుంటారో మనకు తెలుసా? అసలు ఆయన ఎవరో మనకు తెలుసా? భార్య అని, భార్య ఏమో భర్తని, వీరిరువురు కలిసి పిల్లలని, వాళ్ళ చదువులని, వాళ్ళ పెళ్ళిళ్ళని, పేరంటాలని, రకరకాల జీవన ఉపాధిలో సమయం గడుపుకుంటూ వచ్చేసాం కదా. కానీ ఇంత సౌభాగ్యం ఇచ్చే దాత వచ్చాడని మనం గ్రహించాలి. సర్వాత్మలకి సర్వసుఖాలు ఇవ్వటానికి సమయ ప్రమాణంగా భగవంతుడు అవతరించారు. అనుభవం చేసుకోండి. ఒక దేశానికి పరిపాలనిస్తున్న ప్రధానమంత్రి మన ఇంటికి వస్తే ఎంత గొప్ప అనుకుంటాం మనం. ఆయన ఎవరో భూభాగంలో ఒక దేశానికి అధిపతి. మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతాం. మన ఇంటికి ఆయన వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని బాగా చెప్పుకుంటారని. కానీ నీ ఇంటికి ఎవరు వచ్చారు? నీ హృదయాన్ని ఎవరు తట్టారు? నీ బుద్ధిని బంగారంగా ఎవరు తయారు చేశారు? ఎవరు వచ్చారో తెలుసా? అఖిలాండ కోటి బ్రహ్మాండాల నాయకుడు వచ్చారు. కోటి లోకాలకు అధిపతి అయిన తండ్రి వచ్చారు. అనుభవం చేసుకోండి. ఇంకా ఎవరు వచ్చారు? ఆయన శక్తులన్నీ నీకు ఇచ్చి నిన్ను ప్రత్యక్షం చేయటానికి కంకణం కట్టుకున్న కళ్యాణకారి శివుడు వచ్చాడు నీ దగ్గరికి. నిన్ను ప్రత్యక్షం చేయడానికి వచ్చాడు. నిన్ను దేవాత్మగా తయారు చేయడానికి వచ్చాడు. నీ ద్వారా ఆయన ప్రత్యక్ష అవటానికి వచ్చారు. అనుభవం చేసుకోండి. ఈరోజు ఎవరిని మనం స్మృతి చేస్తున్నామో తెలుసా? ఎవరు? ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో మనం చెప్పలేం. అవన్నీ కూడా ఆయన ఆస్తి. అందులో ఎన్ని రకాల సృష్టి ఉందో మనం ఏం చెప్పలేం. యజమాని వచ్చారు. అనంత విశ్వానికి యజమాని వచ్చారు నీ దగ్గరికి. నిన్నెత్తుకుంటూ వచ్చారు. నేను చెప్పినట్టు వినని ఆదేశించారు. నువ్వు సంకల్పం చేస్తే అది కార్యరూపం ధరిస్తుందని చిన్న సూత్రం చెప్పారు. ఏ విధంగా అయితే పూర్వం
రాజు కుటుంబంలో బిడ్డలు లేనప్పుడు ఆ రాజ్యంలో తపస్సు చేసుకునే మునీశ్వరుడి దగ్గరికి రాజు భార్య ఇద్దరు వెళ్ళి, నా అనంతరాన్ని పరిపాలన చేయటానికి ఒక బిడ్డను ప్రసాదించమంటే అతను ఒక మామిడి పండుని మంత్రించి, ఇది తినమ్మా, నీకు వారసులు జన్మిస్తారని చెప్పాడు. అలాగే స్వర్గరాజ్యాన్ని ఇస్తున్నాను మీ అందరికీ. అక్కడ మామిడి పండు ఇచ్చారు వారికి, ఇక్కడ బాబా ఏమి ఇస్తున్నారు? మనకి హృదయం ఇస్తున్నారు. మన ఆత్మలో ఉన్న హృదయాన్ని ఆయన హృదయంతో స్పందన చేసినప్పుడు అనురాగము అనే ఒక అద్భుతమైన శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి సర్వస్వ త్యాగి చేస్తుంది. అగ్గిపుల్ల పెట్టిలో ఉంది కానీ అంటుకోవట్లేదు. ఆ పుల్లను బయటికి తీసి పక్కనే గంధకం ఉంటుంది, అక్కడ స్క్రాచ్ చేస్తే అగ్ని పుడుతుంది. ఆ అగ్ని ఏ కార్యానికి కావాలంటే ఆ కార్యాన్ని ఉపయోగించుకోవటానికి అక్కడ అగ్ని జన్మ తీసుకుంటుంది. పెట్టిలో ఉన్నంతసేపు అగ్ని జన్మ తీసుకోవట్లేదు, సేఫ్గా మన జేబులో ఉంటుంది అగ్గిపెట్టి. అలాగే నీకు హృదయం ఉంది, నీ ఆత్మలో ఆయన పరమాత్మ హృదయం, పరమాత్మలో కూడా హృదయం ఉంది. ఆయనే నీకు జన్మనిచ్చారు. అందుచేత నీ హృదయము ఆయన హృదయంతో చక్కగా మౌనంగా కూర్చుని శరీరాన్ని కూర్చోబెట్టి, బాబా నేను నీ బిడ్డనా, నా ఆత్మలో హృదయం అనే ఒక దివ్యశక్తి ఉందా, ఆ హృదయ శక్తిని పరమాత్మ హృదయంతో స్పందన చేసినప్పుడు ఒక దివ్య గుణం అనురాగం. ఆ అనురాగం ఎలా ఉంటుంది? ప్రతి జీవి మీద దయ కలిగి ఉంటుంది. అనురాగం అనే శక్తి ఉత్పన్నమవుతుంది. బాబా పిల్లలైన మనకి ఆ శక్తి ఉత్పన్నం అవ్వట్లేదు అంటే మనస్సు కలిసాం, మనసు కలలేదు. మనుషులు డ్రెస్ ధరించడంలో భిన్న భిన్న అభిరుచుల్లో అనుభవం చేసుకుని ఆయనతో కలిసాం, కానీ ఆత్మలో ఉన్న మనసు కలలేదు. షిరిడి సాయి బాబా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు. ఆయన అందరి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అని అన్నం అడుగుతాడు. ఎందుకో తెలుసా? ఆయనకి అన్నం ముద్దేస్తే వాళ్ళకి భాగ్యం వస్తుంది కదా. సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పాడు ఆయన. యజమాని ఒకడు ఉన్నాడు, నేను యజమాని కాదని. అందుకే అతనికి అంత పవర్ ఇచ్చారు బాబా. ఆయన అందరినీ అడిగి వాళ్ళు వేసిన ఆహారాన్ని ఇతను తీసుకునేవాడు. ఎందుకోసం? వాళ్ళు ఇతనికి ఆహారం వేయటం వల్ల వాళ్ళకి భాగ్యం వస్తుందని.
మరి మనం ఆహారంలో ఎక్కడ తినం కదా, ఎవరింట్లో భోంచేయం, అలాగని చెప్పి మనం పెద్ద స్మృతిలో కూడా వండుకోం. మరి ఆయనకి మనకి తేడా ఏంటి? మరి మనకి పాటికి అన్ని శక్తులు వచ్చేయాలి కదా, మరి ఎందుకు రావట్లేదు? ధరించిన బట్ట కాదు అక్కడ, తినే ఆహారం కాదు అక్కడ, ఆత్మలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ అతి సూక్ష్మ శక్తిని భగవంతుడు మనకు జన్మనిచ్చారు. ఆ శక్తిని ప్రేరేపించాలి, ఆ శక్తిని గ్రహించాలి, ఆ శక్తిని భగవంతుడి శక్తితో అనుసంధానం చేయాలి. అప్పుడు విశ్వంలో ఎవరిని చూసినా ఏం చేసినా ఒక అద్భుతమైనటువంటి దయారసం ఉత్పన్నమైపోద్ది. కాబట్టి రోజు వ్యాపారం చేస్తేనే కానీ జీవనోపాధి గడవనటువంటి ఆత్మలకి మనస సేవ చేద్దాం. నీకు మనసా సేవ చేయాలని ఆలోచన రావట్లేదు అంటే నీ మనసు ఇంకా కరడకట్టేసినటువంటి పాపభూయిష్టమైనటువంటి స్థితిలోనే ఉంది. బాహ్య రూపంలో బాబా పిల్లలు మనం, ఆంతరంగికంగా కాదు. కాబట్టి ఈరోజు అందరం కలిసి బాబా, శివ బాబా, ఎక్కడున్నావు బాబా, పరంధామలోనే ఉన్నావు కదా, ఒక్కసారి ఈ లోకానికి వస్తావా తండ్రి? చాలా అవసరం ఉంది, రావాలి బాబా. మీరు చూడాలి, రండి బాబా. ఒక్కసారి ఈరోజు ఆ విధమైన వృత్తి చేస్తేనే కానీ వాళ్ళకి భోజనం ఉండదయ్యా. వాళ్ళెవరు? మోటార్ సైకిల్ రిపేర్ చేసుకునే వాళ్ళు ఒక కేటగిరీ బాబా, కార్లు రిపేర్ చేసుకునే వాళ్ళు ఒక కేటగిరీ బాబా. బాబా, కారుల్లో విలాసమంతే కారుల్లో తిరిగే వాళ్ళు నీ బిడ్డలే ఆత్మరూపంలో. కారు కిందకి దూరి దాన్ని బాగు చేసే వాళ్ళు నీ బిడ్డలే ఆత్మరూపంలో కదా బాబా. వాళ్ళు అద్రోహించి ఆనందాన్ని పొందుతున్నారు, వీళ్ళు దాన్ని రిపేర్ చేసి జీవనోపాధి సాగించుకుంటున్నారు. ఒక్కసారి వీళ్ళందరినీ చూడండి బాబా. ఈరోజు ఈ వృత్తి చేయకపోతే రేపు అసలు భోజనం కూడా ఉండదు వాళ్ళకి. ఒక్కసారి అటువంటి వాళ్ళందరినీ మీరు స్వయంగా మీ దివ్య దృష్టి ద్వారా వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్కసారి మీరు చూడండి బాబా. మీరు చూశారంటే వాళ్ళు అదృష్టవంతులు అయిపోతారు. రండి శివ బాబా. మాకు తెలిసింది, మా హృదయం
స్పందన విన్నప్పుడు వచ్చే అలా మీకు చెప్తాం. మీకు అన్నీ తెలుసు, కానీ మా చేత చెప్పిస్తారు. ఒకటి బాబా, వేసంకాలం వచ్చినప్పుడు ఐస్ క్రీమ్స్ ఏదో ఒక బండి వేసుకుని ఏదైనా గంట సింబల్ కొట్టి అది అమ్ముకుని ఆ ఎండలో పాపం తిరుగుతూ లేదా ఒక చోట పెట్టుకుని ఎవరో తీసుకుంటేనే వీళ్ళకి జీవనోపాధి వెళ్తే సమయం, వాళ్ళ ఎండలో అలా ఉంటూ మీరిచ్చిన భార్యని పిల్లల్ని పోషించుకోవటం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి బాబా. కానీ 2 నెలల నుంచి సీజన్ అయిపోయింది, వాళ్ళకి భోజనం లేదు. అంతకుముందు దాచుకున్నది ఏదో ఉంటే అది ఉపయోగించుకున్నారు. వాళ్ళకి ఆ సీజన్లో 3-4 నెలల్లో జరిగే వర్తకం ద్వారా పాపం మిగిలిన సమయం భోజనానికి, జీవనోపాధికి ఉపయోగించుకుంటారు. చలిచీమలు చూడండి ఆహారాన్ని దాచుకుంటాయి కదా రాతి కింద కదా బాబా. నూకలు అటువంటి పట్టుకెళ్ళి రాతి కింద దాచుకుని జీవిస్తున్నాయి. అట్లకి అంత తెలివిచ్చారు మీరు. చూసారా బాబా, ఈ ఐస్ క్రీమ్ అది అమ్ముకుని ఎక్కడో తయారవుతుంటాయి హోల్సేల్ దగ్గర. వాళ్ళు ఒక బండి అద్దెకిస్తారు, అవి అమ్ముకోవాలి, వాళ్ళు జీవనోపాధి గడవాలి. 2 ఈ వాహనాలు రిపేర్ చేసుకుని జీవనోపాధి గడిపించే వాళ్ళని కూడా వాళ్ళ పరిస్థితి ఈ లాక్డౌన్ సమయంలో ఎలా ఉందో ఒక్కసారి చూడండి బాబా. ప్రపంచం మొత్తం చూడండి బాబా. మన భారతదేశమే కాదు, మీరు ప్రపంచానికే అధిపతి. ప్రపంచం అంతా చూడండి. ఇంకెవరున్నారు బాబా? అరటిపళ్ళు గెలల కింద తీసుకుని ఒక బండిలో పెట్టుకుని ఒక చిన్న లైట్ పెట్టుకుని సాయంత్రం 9-10 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఆ ఎండలో ఉండి 300-500 సంపాదించుకుని నీతితో, నిజాయితీతో, సత్యతతో సంఘానికి ద్రోహం చేయకుండా వాళ్ళ జీవనోపాధి చేసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు కూడా ఎలా ఉన్నారో. 2 నెలల నుంచి వ్యాపారం లేదు, వాళ్ళంతకుముందు దాచుకున్న డబ్బులు అయిపోయినాయేమో. వాళ్ళ కుటుంబం నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు ఎవరిని అడుక్కోకుండా ఎలా అడుగంటిపోతున్నారో ఒక్కసారి నీ దివ్య దృష్టి అనే టీవీలో చూడండి బాబా.
చూసారా బాబా, మీరు వాణిలో చెప్తారు కదా, మీ టీవీలు దృశ్యాన్ని చూపిస్తాయి, నా హృదయం అనే టీవీ ఒక్క సెకండ్లో మొత్తం ప్రపంచం అంతా కూడా వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది అన్నారు కదా బాబా, చూపిస్తుంది అన్నారు కదా. అలాగే ఒక్కసారి వాళ్ళని చూడండి బాబా. చూసారా, మరి ఆటో రిక్షాలు, పాపం 3 చక్రాల రిక్షాలు, వాళ్ళు ఇక్కడ ఎక్కిన మనిషి కొంత దూరంలో దిగితే 10 రూపాయలు ఇస్తారు బాబా. అలాగ పాపం వాళ్ళు సాయంత్రానికి ఎంత సంపాదించుకుంటారయ్యా. అప్పు చేసి ఆటోలు కొంటారు, అక్కడ వడ్డీలు కట్టాలి, ఇన్స్టాల్మెంట్ కట్టాలి, ఇక టైర్లు అరిగిపోతాయి, రిపేర్లు వస్తాయి, జనం ఎక్కుతారు, అది సరిపోతుందో లేదో కూడా తెలియదు కదా. అలాగైనా సరే దొంగతనం చేయకుండా, మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా నిర్ణయించిన రేట్లుగా తీసుకుని వాళ్ళు భగవంతుడు నాకు ఇంతే ఇచ్చాడు అని తృప్తిపడి మహారాజుగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నారు బాబా. ఇంతవరకు వాళ్ళ గుణాల్లో మహారాజులు, ధనంలో బికారులు. వాళ్ళని ఒకసారి చూడండి బాబా. బాబా, కొన్ని చోట్ల కొబ్బరికాయలు ఒలిసి కురిడికాయల కింద చేయటానికి కష్టపడి ఒలుస్తారు బాబా. ఈరోజు అవి కూడా సరిగ్గా పండట్లేదు, కానీ వాళ్ళ వృత్తి అదే కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళ కుటుంబం ఎలా ఉందో, వాళ్ళ మనసు ఎలా పరితపిస్తుందో, కనీసం రెక్కాడితేనే కానీ డొక్కాడదన్న స్థితిలో ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా చూడండి బాబా. బాబా, రోడ్డు పక్కనే చిన్న తాటాకు గొడుగు వేసుకుని చిరిగిపోయిన ఊడిపోయిన జోళ్ళు కుట్టుకుని జీవనోపాధి చేసుకునేవాళ్ళని చూడండి బాబా. రోడ్డు పక్కనే ముసలి వాళ్ళైనా యువకులైనా ఒక గొడుగు వేసుకుని సాయంత్రానికి 200 300 జాగ్రత్తగా ఆ ఊడిపోయిన జోళ్ళు కుట్టి, గట్టిగా వర్షం వస్తే వాళ్ళు తడిసిపోతారు బాబా. ఎక్కువ ఎండ కాస్తే వాడిపోతారు బాబా వాళ్ళు. ఏం బాబా, ఇంత సృష్టి ఎక్కడ సత్యయుగము, ఎక్కడ కలియుగం బాబా? ఒక్కసారి ప్రపంచంలో ఇటువంటి వాళ్ళని ఒక్కసారి చూస్తారా బాబా? చూడండి. ఎలా ఉన్నారు బాబా వాళ్ళు?
బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆహారం లభిస్తుందా? ఏ ఆలోచనలో ఉన్నారు? వాళ్ళ దగ్గర ఏమి నిల్వ ఉంటుంది? ధనం. బాబా, రోడ్డు పక్కనే ఆ టౌన్ సెలవు రోజుని బెల్టులు అమ్ముకుంటున్నారు బాబా. పురుషులు ధరించే బెల్టులు అమ్ముకుని రోడ్డు పక్కన పెట్టి, పాపం ఎన్ని అమ్ముతాయో, ఒక్కో దానికి ఎంత లాభం వస్తుందో, వాళ్ళు ఎలా జీవిస్తారో. మీ బిడ్డలైన మా మనసు నీ మనసుతో స్పందన చేసిన కారణంగా మీ మనసులో ఉన్న దయారసం అంతా మాకు వచ్చేసి మీ దృష్టితో ఎలా చూస్తారో అలాగే మేము బజారుకి వెళ్తే మాకు ఆ దృష్టి వచ్చేసి మేము మీకు చెప్పుకుంటున్నాం బాబా. మీ బిడ్డలలో, మీ పుత్రుల వాళ్ళు, మీరు జన్మనిచ్చిన ఆత్మల వాళ్ళు మాకెవరు బాబా సోదరులు కేవలం. కాబట్టి నీ బిడ్డలు అలా ఉండకూడదు కదా బాబా. వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? అందరికీ ఆహారం సమృద్ధిగా లభిస్తుందా బాబా? పెట్రోల్ బంకులు వాళ్ళు టైం ప్రకారం పనిచేసి ఏదో కొద్ది జీతాన్ని తీసుకుని పిల్లల్ని పోషించుకుంటున్నారు కదా బాబా. ఈరోజు వాహనాలు 2 నెలల నుంచి వాహనాలు ఏమీ తిరగలేదు కదా బాబా. మరి వాళ్ళు నీ పిల్లలే కదా ఆత్మరూపంలో. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా బాబా. ఒకసారి ఆ పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా జీవిస్తున్నారో, వాళ్ళకి ఎవరు అప్పులు కూడా ఇవ్వరు కదా ధనవంతులు. వాళ్ళని మరి నువ్వే చూడాలి కదా. ఒక్కసారి అలా ఆకలి బాధలు, అలా ఆరోగ్య విషయాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క జీవనోపాధి, వాళ్ళ గృహం ఎలా ఉందో, ఎండలు మండిపోతున్నాయి, మళ్ళీ రేపు వర్షాలు వస్తాయి. వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బు ఉంటే 2 తాటాకులను వేసుకుని వాటి నుంచి రక్షణగా ఉండేవారు. ఇప్పుడు కడుపు బాధేకే సరిపడలేనప్పుడు మరి అవి చేయగలరా బాబా? బాబా, నీ బిడ్డల వాళ్ళ ఆత్మరూపంలో నువ్వు సృష్టించిన ఈ లోకంలో పాత్ర పనేస్తున్నారు వాళ్ళు. ఒక్కసారి వాళ్ళని కూడా చూడండి శివబాబా. బాబా,
ఇప్పటి వరకు వీళ్ళకి ఏదో ఒక రూపంలో మీరు సహయోగం చేసుకుంటూ బ్యాంకులో కొద్దిగా ఏదో లోన్ ఇప్పించారు. వాళ్ళు చితికిపోయినా కానీ నిశ్చింత చక్రవర్తులుగా బతికారు బావా. నేను పరిశీలించాను. వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు మీరు ఇచ్చారు. కానీ వర్షాకాలం చీమలకు రెక్కలు వస్తాయంట కదా బాబా, అవి చక్కగా ఎగిరి ఎగిరి దీపం దగ్గరికి వెళ్ళి ఆ రెక్కలు పోగొట్టుకుని ఆ దీపానికి బలైపోతారు కదా. అలాగే ఈ చెప్పిన అందరినీ కూడా నీ కరుణా రసానికి బలైపోయేలాగా వరదానం ప్రసాదించు బాబా. చీమలకి ఒరిజినల్గా రెక్కలు ఉండవు. వర్షాకాలం చీమలకి రెక్కలు వచ్చి ఎలాగ ఎగురుతాయి బాబా గాలిలో. అవి ఆ దీపం చుట్టూ తిరుగుతూ రెక్కలు ఓడగొట్టుకుని అక్కడ పడిపోతాయి. అలాగే జ్యోతి స్వరూపుడైన నా తండ్రి వచ్చాడని వాళ్ళందరికీ అనుభవం చేయించి బాబా 33 కోట్లు రావాలి సత్యత్రేతయుగంలో. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరినీ అక్కడికి సత్యత్రేతయుగంలో ప్రజలుగా తీసుకొచ్చే బాబా. నీ లెక్క ప్రకారం ఏ యుగంలో రావాలో స్వర్గం 2 అక్కడికి తీసుకురండి బాబా. వాళ్ళకి పుణ్యం లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గృహం లేని వాళ్ళకి ఒక పావలా పెట్టుకోండి, 30 పావలా నేను పెట్టి నీ గృహం ఇస్తానంటున్నారు. అలాగే వాళ్ళ స్వర్గం తీసుకొచ్చేయండి బాబా. వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి తీసుకురండి బాబా. పరిస్థితి ఎలా ఉన్నాయి బాబా వాళ్ళు? ఏదైనా తుఫాను వస్తే ఆ ఇల్లు కూలిపోతుంది. గవర్నమెంటు దగ్గర డబ్బు లేదు. కట్టేవాళ్ళని మనసులో కోరుకుంటుంది వాళ్ళకి, కానీ నిస్సహాయులు అయిపోయారు వాళ్ళు కూడా. బాబా ఇంకా లిస్టు చాలా ఉంది కదా, మీకు తెలుసు. అది 33 కోట్లు రావాలి కదా సత్యత్రేతయుగంలో ప్రజలు. ఆ ప్రజల్లోకి ఈయన తీసుకురండి పాప. ఇప్పుడు మా చేత పలికించిన ఆ దయా హృదయంతో పలికించిన ఆ విభాగాల వాళ్ళందరికీ సత్యయుగం తీసుకొచ్చేయండి బాబా. ఇంకెలాగో ఒక సంవత్సరంలో చాలా మార్పులు వచ్చేస్తాయని అనుభవం చేస్తున్నారు కదా. కాబట్టి ఈరోజు మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఉన్న నీతిని పరిశీలించండి బాబా. వాళ్ళు తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా భగవంతుడు రెక్కలు ఇచ్చాడు. ఆ రెక్కలతో ఎగిరిపోవాలి జీవనోపాధి కోసం అని వాళ్ళ నిత్య బుద్ధికి, వాళ్ళ నీతికి, వాళ్ళ నిజాయితీకి మీరు రాజీ అయ్యి వాళ్ళకి పుణ్యం లేకపోతే ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుణ్యాన్ని మీకు హక్కుంది ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని
ప్రజలుగా సత్యత్రేతయుగంలో మీ లెక్క ప్రకారం, మీ శాసనం ప్రకారం, మీ నిర్ణయం ప్రకారం, మీ కర్మల గుహ్యగతి ఆధారంగా, మీరు రచన చేసుకున్న ఆ శాస్త్రం ఆధారంగా వాళ్ళని ఆ యుగంలోకి, చాలా కొద్ది సమయంలో యుగం వచ్చేస్తుంది కదా బాబా, వాళ్ళని తప్పకుండా తీసుకురండి. వాళ్ళ హృదయంలో ఏ విధమైన మచ్చ లేదు బాబా, కుళ్ళు లేదు బాబా, వ్యర్థ ఆలోచన లేవు బాబా. పొద్దున్నకి ఆ వ్యాపారం ఎలాగ చేసుకోవాలని ఆలోచన తప్ప ఇంకేదీ లేదు కదా బాబా. చూడండి బాబా, మీ పిల్లలైన మేము మా సోదరులకి మేమేమి ఇచ్చుకోలేము, మిమ్మల్ని ఇమ్మని కోరుకుంటున్నాం. ఏ కోరికది? 84 జన్మలు వచ్చేస్తారు పాపాల్లో. ఈరోజు వాళ్ళు స్థూలంగా బికారిగా ఉండటం వలన, గుణాలలో బాప్ సమానంగా ఉండటం వలన మేము మిమ్మల్ని చాలా రెస్పెక్ట్తో వాళ్ళని అక్కడ తీసుకురామని అడగగలుగుతున్నాం బాబా. లేకపోతే మేమెందుకు అడుగుతాం? వాళ్ళ అలవాట్లలో చెడ్డ ఉండొచ్చు. కోటీశ్వరుడు ధనవంతుడు తాగుతున్నాడు, బికారుడు తాగుతున్నాడు. వాళ్ళ అలవాట్లు, వ్యసనాలు వ్యక్తిగతంగా పాడవుతున్నారు. కళ్యాణ గుణాల్లో దైవ గుణాలు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ప్రతి కల్పం సత్యత్రేతయుగంలో ప్రజలుగా వచ్చారు కాబట్టి కదా బాబా. రహస్యాన్ని బయట పెడుతున్నారు కదా మీరు. బాబా ఇంకొక చిన్న మనవి ఏమిటంటే, మరి ఈరోజు ఆ ముఖ్యమంత్రులకి ఆలోచన ఇచ్చి వీళ్ళందరికీ కూడా, వాళ్ళందరికీ ఆహారం కోసం కొంత ధనాన్ని ఇచ్చేలాగా ప్రేరణ ఇవ్వండి బాబా వాళ్ళకి. ఈ కరోనా వ్యాధి కూడా ఇంక తగ్గించేయండి బాబా. ఎందుకంటే మాడి మసి అయిపోతున్నారు. వ్యాధి వచ్చి చనిపోయిన వాళ్ళు వాళ్ళ దహనంలో దహించిపోతున్నారు. వీళ్ళ ఆకలి తుద్దుపాతతో ఎలాగ మన జీవితం ఎలాగ అప్పులై ఉన్నాయి, రోజు రోజు డైరీ చీటీలై కట్టుకుని వాళ్ళు ఉన్నారు. ఎలాగుంది ప్రపంచం? కాబట్టి ఇంక మీరు దయాహృదయంతో కరోనా వ్యాధిని కూడా చాలా త్వరలో పూర్తి చేసేస్తే వాళ్ళు కొంచెం ఏదో జీవనోపాధి ఉంటుంది. మీరు టైం చెప్పేశారు క్లియర్గా. అది చాలా ధైర్యంగా చెప్తున్నాను నేను కూడా. ఎందుకంటే మీ పాత్ర సద్గురు పాత్రలో ఉంది. నాకు చెప్పింది పక్కన పెడితే మీ పాత్ర చూస్తే సద్గురు రూపంలోకి వచ్చేసారు మీరు. సద్గురు రూపం అనేది అఫీషియల్ పాత్ర అని చెప్పారు. ఇంకా రికమెండేషన్స్ ఏమీ ఉండవు అక్కడ. ఆత్మ పరమాత్మ కలిసిందా పావనం అయిపోయింది. ఆత్మ వేరే ఒకరితో కలిసిందా అపవిత్రం అయిపోయింది. అంతే. ఇంక సద్గురు పాత్రలో రెండే సిస్టమ్స్. ఆత్మ పరమాత్మ శివ, పరమాత్మ శివ బాబా, పరమాత్మ శివ అనుకుంటే పవిత్రమైపోయింది. ఆత్మ పరమాత్మ పిల్లలుగా బాహ్య రూపంలో, డ్రెస్ రూపంలో, ఆహార విహార రూపంలో ఉంటూ మనసు భ్రమించినప్పుడు దూరం అయిపోయింది కదా. కాబట్టి
ఈ సమయంలో కూడా రాజకీయ నాయకులు బోల్డ్ సంపాదించారు. వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు, చాలా సంపాదించారు. ఆ ధనం అంతా తీయించండి బాబా. వాళ్ళు దాచుకున్న ధనము వీళ్ళ కోసం దాచినట్లుగా వీళ్ళకి ఇప్పించండి బాబా. బాబా బాగుంది కదా బాబా మేము అడిగిన విషయం. వాళ్ళు దాచుకున్న వాళ్ళు నీ పిల్లలే, ఎదురు చూస్తున్న వాళ్ళు నీ పిల్లలే. వాళ్ళు దాచుకున్న ధనము వీళ్ళకి ఇప్పితే ఇద్దరు పుణ్యాత్ములు అయిపోతారు కదా. ఆ దాత స్థితి వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు. వీళ్ళ క్షుద్ధ బాధ, ఆకలి బాధ, కడుపు బాధ తీరిపోతుంది. మరి మీరు కళ్యాణకారి కదా, ఈ కళ్యాణం చేయండి బాబా, చేయండి. ఎందుకంటే మొన్న మీరు ఒక వారం రోజుల క్రితం చేనేత వాళ్ళకి, చేతి పని వాళ్ళకి, పూజారులకి, గుళ్ళో పూజారులకి, వీళ్ళందరికీ మనసా సేవ చేయించారు. వాళ్ళందరికీ ఈరోజు చీఫ్ మినిస్టర్స్ బ్యాంకులో 5,000, 6,000 వేస్తున్నారు. మా చేత సంకల్పం చేయించారు, వాళ్ళకి పరోక్షంగా ప్రేరణ ఇచ్చారు, అక్కడ వీళ్ళకి న్యాయం చేయించారు. అంటే ఈ సంగమయుగంలో సత్య సంకల్పానికి సత్యయుగం వచ్చే వరదానం ఉంది. ఈ సత్య సంకల్పానికి సకల మర్యాదలతో జీవితం గడిపే వరదానం కూడా ఉందనేది బాగా తెలుస్తుంది బాబా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పూజారులకి 5,000, పాస్టర్స్కి 5,000, ఇంకా మసీదులో ఉంటారు ఎవరో అందరికీ గుళ్ళు అయి తీయట్లేదు కాబట్టి 5,000 శాంక్షన్ చేశారు గవర్నమెంట్. ఇక్కడ మా చేత సంకల్పం చేయించారు, మీ హృదయంలో ఉన్నది. అక్కడ వాళ్ళ హృదయంలో ప్రేరణ ఇచ్చారు. చేయించేవాడు నువ్వే, చేసేవాళ్ళు మేము. కాబట్టి ప్రత్యక్ష ఫలం 1-2 రోజుల్లో వచ్చేస్తుంది కదా బాబా. కాబట్టి ఈరోజు చేసిన మనసా సేవ అవి బాగా వాళ్ళందరికీ గవర్నమెంట్ తరపుని ఒక 5,000, 10,000, 10,000 ఇస్తే బాగుంటుంది బాబా. గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ ఎవరు? మీరే గవర్నమెంట్, ఈశ్వరీయ గవర్నమెంట్. ఇప్పుడు మీ కంట్రోల్లోకి వచ్చేసింది మొత్తం ప్రపంచం అంతా. ఎక్కడ చరిత్ర ఎతికితే ఇంత లాక్డౌను, అన్ని దేశాల యొక్క లాక్డౌను, అన్ని మతాల యొక్క లాక్డౌను, అన్ని వ్యాపారాలు, అన్ని విభాగాల యొక్క లాక్డౌను చరిత్రలో ఎక్కడా లేదు. ప్రతి 100 సంవత్సరాలకి ఉపద్రవాలు ఎక్కువ జరిగినాయి, కానీ ఇంత లాక్డౌన్ లేదు. మీరు సంగమయుగంలో వచ్చారు కాబట్టి, మీరు లాక్ చేశారు కాబట్టి బాబా వాళ్ళకి ఆ విధంగా జీవనోపాధిని, జీవన్ముక్తిని ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా. మంచి మనస సేవ, మీ మనసులో ఉన్నది మాకు చెప్పి, మా నోటితో పలికించి, ఆ పలుకులన్నీ కూడా వైబ్రేషన్స్ ద్వారా వాళ్ళ మనసులోకి వెళ్ళి ఆ మనసును ఆనందింపచేసి ఒక అద్భుతమైనటువంటి ఈ సేవకి, మీరిచ్చిన ఈ సేవకి అందరి తరపుని హృదయపూర్వక ధన్యవాదాలు, శతకోటి ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా. మళ్ళీ 2-3 రోజుల్లో వీళ్ళందరికీ గవర్నమెంటు స్థూలంగా జీవనోపాధి కోసం
కొంత ధనాన్ని ఇప్పించండి. ఏ విధంగా అయితే నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఏదైనా చిన్న దొంగ తేలుతూ కనపడితే దాన్ని పట్టుకుని ఒడ్డుకు చేరాలనుకుంటాడు కదా బాబా. ఓ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తి ఏదైనా వరదొచ్చి ఇల్లు కూలిపోయి కొట్టుకుపోతున్నప్పుడు, వీళ్ళు కూడా ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు, ఆ ఇంటి దూలం ఏదైనా తేలితే వెళ్తున్నప్పుడు దాని మీద కూర్చుని దాన్ని పట్టుకుని జాగ్రత్తగా ఒడ్డుకి గెంటుకుంటూ రావాలని ప్రాధేయపడతాడో జీవించడానికి. అలాగే ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు లేకపోతే వాళ్ళు ఇంకా పనికిరాని వాళ్ళకి అయిపోతారు బాబా, డేలా అయిపోతారు బాబా. ఆ డేలాతనం చాలా నష్టాన్ని తీసుకొస్తుంది కదా బాబా వాళ్ళని. కాబట్టి ఆ విధంగా ఖాతాను పూర్తి చేసి రక్షించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.